హాయ్, నేను మీ జావేద్. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ చాలా బాగానే జరిగింది. అనుకున్నట్టుగా నాగార్జున గారు కూడా హౌస్ మేట్స్ మీద, స్పెసిఫిక్గా కొందరి మీద అక్షింతలు బాగానే జల్లారు. సంజన మీద బాగానే జల్లారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఇప్పటి నుంచి హోనర్ కాదు, ఒక మళ్ళీ టెనెంట్కి వెళ్ళిపోయింది, టెనెంట్ స్టేజ్కి. సో నాకైతే చాలా సాటిస్ఫై అనిపించింది యాక్చువల్. ఎందుకంటే ఆమె చేసిన ప్రాంక్ రిలేటెడ్ దొంగతనాలు ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో, థర్డ్ వీక్లో. సో ఈమెను ఫుల్ స్టాప్ వేయాలి అని చెప్పేసి స్పెసిఫిక్గా ఓనర్స్ నుంచి లాగి టెనెంట్స్లోకి వేయడం. అండ్ ఆల్సో కొట్టేసిన ఎక్స్ మళ్ళీ నాగార్జున గారు ఒకటికి రెండేసి చొప్పున మళ్ళీ వాళ్ళకి తిరిగిచ్చడం చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో సంజన గారికి అది ఇచ్చిన ఆ, ఒకటి ఇచ్చారు కదా, ఏంటంటే ఒక దొంగతనం చేశారని చెప్పేసి స్పెసిఫిక్గా శిక్ష. ఈ శిక్ష వేసిన తర్వాత సంజన గారి ఫేస్ చేస్తే నాకు భలే నవ్వొచ్చింది. సో నేను అనుకున్నాను సంజన గారికి గట్టిగా పడద్ది ఆ ఎక్స్ విషయంలో, అండ్ ఆల్సో ఆ పోప్ విషయంలో కూడా. ఆ పోప్ విషయంలో ఆమె వల్ల అందరూ ట్రిగర్ అయ్యారు. యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ చాలా మంది ట్రిగర్ అయ్యి కొంచెం కోపాలనేది బయటపడ్డాయి. దానికి మూల కారణం ఎవరు? సంజన గారు. ఎందుకంటే కొంచెం కూడా టైం ఇవ్వకుండా నాకు పోప్ కావాలి, పోప్ కావాలి, పోప్ కావాలంటే ఎట్లాగా? సో యాజ్ ఎ ఓనర్ ఆ విషయం, ఆ సమయంలో అంతగా ఆకలి ఉన్నప్పుడు ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో బికాస్ ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్, మన హౌస్ కాదు. బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ గురించి కొన్ని రెస్ట్రిక్షన్స్ కంపల్సరీ ఉంటాయి. మన హౌస్లో లాగే మనకి ఆకలి ఎక్కువ, వండిన వెంటనే తీసుకుని తినేస్తాను, అది సరిగ్గా కుక్ అవ్వక ముందే దాంట్లో నుంచి తీసుకుని తింటాను అంటే అది హౌస్లో జరుగుతుంది. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత అలాంటి జరగాలంటే కష్టం. ఎందుకంటే హౌస్లో మీ వాళ్ళు హౌస్, ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో మీరు ఇండివిజువల్. మీరు యాక్చువల్గా మీరు ఎవరితో అయినా కలిసి మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకుంటే వాళ్ళు మీకోసం హెల్ప్ చేస్తారు. సో అలాగా అది వేరేగా ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇండివిజువాలిటీ మీరు చేపించుకోవాలి. సో నేను హౌస్లో ఉన్నట్టు హౌస్లో ఇలా తింటాను, బిగ్ బాస్ హౌస్లో కూడా ఇలాగే తింటాను అంటే ఇక్కడ కుదరదమ్మా. అది గమనించుకోండి. మీకు మంచిగా ఓనర్గా ఉండే ఛాన్స్ పోగొట్టుకొని టెనానికి వచ్చేసారు. సో టెనానికి వచ్చినప్పుడు ఆ పరిస్థితులు, ఆ విషయాలు అక్కడ ఆల్రెడీ మీరు టెనెంట్గా ఉండి అది మొత్తం టేస్ట్ చేశారు యాక్చువల్గా. సో మళ్ళీ అదే టేస్ట్ చేయబోతున్నారు, అదే ఫుడ్, అదే రొటీను. ఇక హౌస్లో ఓనర్గా ఉన్న మీకు ఆ ఛాన్సెస్ అన్నీ పోయాయి. రేపటి నుంచి లోపల రావాలా కానీ హలో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి రావాలి. సో గుర్తుంచుకొని అయినా జాగ్రత్తగా ఈ ప్రాంక్లన్నీ పక్కన తీసేసి ఒరిజినాలిటీ బయటికి తీసి పద్ధతిగా ఆడితే బాగుంటుంది. సో తర్వాత ఫ్లోరా సైని గారు అండ్ హరీష్ గారికి ఆ స్టార్స్ విషయంలో 2 బ్లాక్స్ వచ్చాయి. సో యాక్చువల్గా ఫ్లోరా సైని గారి విషయంలో హౌస్ మేట్స్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అని అనిపించింది యాక్చువల్గా నాకు. ఎందుకంటే ఆమె లాస్ట్ వీక్ అండ్ ప్రీవియస్ వీక్ చూస్తే ఆమెకి ఏమైందో ఏమో. సో ఒక సర్వెంట్గా సంజన గారు అంటే ఆమె మనసులో సంజన గారు హైలైట్ అయిపోతున్నారు. ఈమె ఎన్నిసార్లు నామినేషన్ కన్నా గెలిచేస్తున్నారు, ఈమెకు ప్రజల నుంచి ఓటింగ్ అనేది ఎక్కువ ఉంది, ప్రజలు ఈమెను ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో నేను ఈమెతో ఉంటే నన్ను కూడా ఇష్టపడతారు అనే ఊహలో ఏమైనా బ్రతుకుతున్నారా హౌస్లో అనేది నా ఒపీనియన్. అందుకే ఆమెకు స్పెసిఫిక్గా సంజన గారికే ఒక సర్వెంట్ లాగా ఆమె వర్క్ చేయడం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. యాక్చువల్గా ఈమె సంజన గారు మనసులో అది ఏమైనా పెట్టుకున్నారా స్పెసిఫిక్గా అనేసి. సో అందుకోసమే ఈమెకు హౌస్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ, అంటే వీరిద్దరిలో ఎక్కువ డిజర్వ్ ఎవరు కాదు అనుకునే విషయంలో ఫ్లోరాకి అందరూ ఎక్కువ ఓట్ శాతం రావడం వల్ల ఈమెను బిగ్ బాస్ నెక్స్ట్ 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్లో ఉంచేశారు. సో నెక్స్ట్ 2 వీక్స్ ఈమెను ఎవరు నామినేట్ చేయరు, ఈమె డైరెక్ట్ నామినేషన్స్. ఇక్కడ కొంచెం రిస్కీ. బట్ యాక్చువల్గా ఫ్లోరా గారికి ఓటింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది బయట నుంచి. చాలా ఎక్కువ ఉంది, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే చూస్తాం టఫ్ కాంపిటీటర్స్ ఉన్న హరీష్ ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఆమె ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం కూడా దెబ్బ తగిలినట్టు కూడా అనిపించట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈమె ఓట్ పర్సంటేజ్ ఉంది కాబట్టి డైరెక్ట్ 2 వీక్స్కి నామినేషన్స్ డైరెక్ట్గా వేశారు కాబట్టి సో ఈమెకి ఇది యాక్చువల్గా ఇది ప్లస్ పాయింట్. ఈమె రేపటి నుంచి కొంచెం ఎఫెక్ట్స్ పెట్టి ఆడినా కానీ ఈమె 10 వీక్స్ అనేది ఈజీగా వేల మీద నడిచేటట్టు అయిపోతుంది అనమాట యాక్చువల్గా. సో ఫ్లోరా గారు దృష్టిలో పెట్టుకుంటారు, రేపటి నుంచి బాగా ఆడతారు.
అని అనేది 50-50 ఛాన్సెస్ రేపటి నుంచి తెలుస్తుంది. సో ఫ్లోరా గారు డైరెక్ట్ నామినేషన్ అయిపోయారు. సో రేపటి నుంచి ఆమె గేమ్ ప్లాన్ స్ట్రాటజీస్ ఏమైనా రాసుకొని ఎగ్జిక్యూట్ చేస్తారా అనేది రేపు చూడాలి. అండ్ ఆల్సో ఈరోజు ఎవరిని సేవ్ చేయలేదండి, డైరెక్ట్గా రేపటే పెట్టేశారు. రేపటి నుంచే సేవ్ చేసేస్తారు. అండ్ స్పెసిఫిక్గా ఓట్ పర్సెంటేజ్ చూసుకుంటే హరీష్ గారికి చాలా తక్కువ ఉంది. సో హరీష్ గారు రేపటి ఎపిసోడ్లో ఆయన ఎలిమినేట్ అయిపోతున్నారు అనేది క్లియర్గా ఒక విజన్ అనేది ఆల్మోస్ట్ అందరికి, మీకు కూడా అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. సో హరీష్ గారు హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోబోతున్నారు. సో దాట్స్ ఇట్. అండ్ ఈయన నేనేమనుకున్నానంటే హరీష్ గారిని చూస్తే ఈయన మంచి కాంపిటేటర్ అవుతారు. సో లాస్ట్ వీక్ వరకు మేబీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ నేను టాప్ 5లో ఉంటారని కూడా నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పానండి. బట్ ఈయన ఒక్క వీక్ పర్ఫార్మెన్స్ ఈయనని 10 notches కిందకి తీసుకెళ్ళిపోయింది. ఎంత కిందకి తీసుకెళ్ళిపోయింది అంటే లాస్ట్ వీక్ నామినేషన్స్లో ఈయన ఉన్నప్పుడు ఎవరితో కాంపిటీట్ అయ్యి సేవ్ అయ్యారో వాళ్ళతో కూడా ఈయన కాంపిటీట్ అయ్యి ఈరోజు డిక్రీజ్కి వెళ్ళిపోయాడు, లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాడు ఓటింగ్లో. సో ఇంకా ఆయనలో ఉన్న హ్యూమర్ అనేది కూడా బయటికి రాలేదు. ఈయనకి చాలా ఫేవర్ చేశారు బిగ్ బాస్ హౌస్లో. ఈయన లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం ఈయన బాధపడటం చూసి సో బిగ్ బాస్ వాళ్ళ ఇంట్లో నుంచి ఒక వీడియో కూడా తీసుకొచ్చి, అది యాక్చువల్గా ఈయనకు చూపించలేదు బట్ ప్రేక్షకులకు చూపించారు. సో అంటే ఈయన ఊహాగానంలో అంటే వీళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగలేదు అని ఎక్కువగా అనిపిస్తుంది ఏమో అనుకుంటున్నారేమో అని బట్టి ప్రేక్షకులకు వాళ్ళ ఇంట్లో వీడియో చూపించడం అండ్ ఆల్సో వాళ్ళు బాగున్నారు అనే మెసేజ్ని కూడా తీసుకెళ్లి హరీష్ గారికి చెప్పడం, మీలో ఉన్న హ్యూమర్ని బయటికి మీలో హ్యూమర్ అనే ఒక ఫేస్ ఉంది, దాన్ని కూడా తీస్తే బాగుంటుంది అని స్పెసిఫిక్గా నాగార్జున గారు కూడా చెప్పినప్పుడు కూడా అది ఎక్కడ కనిపించలేదు. ఈయన ఆ ఫుడ్ టాస్క్లో ఆ టాస్క్ ఏందే కాబట్టి అక్కడ బిహేవ్ చేసిన బిహేవియర్ కూడా అండ్ ఆల్సో ఈయన టాకింగ్ స్టైల్ అనేది ఎదుటి వారికి కొన్ని విషయాల్లో చాలా నొప్పి అనిపిస్తుందండి యాక్చువల్గా. ఎందుకంటే ఫ్లోరా గారిని ఫ్రైడే ఎపిసోడ్లో నేను మీకన్నా ఎక్కువగా హైజెనిక్గా ఉంటాను అని అనడం బాగలేదండి. ఎందుకంటే ఫ్లోరా గారిని మీకన్నా ఎక్కువగా హైజెనిక్గా ఉంటాను అనే ఒక పర్సన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పి ఆ పర్సన్ని మనసుకి నొప్పి కలిగించడం అనేది కూడా చాలా తప్పు. యాక్చువల్గా ఈయనకి చెప్పారు సంజన గారు, మీరు అన్హైజెనిక్గా వంట వండుతున్నారు అని చెప్పేసి సంజన గారు వన్ ఆఫ్ ద డే ఈయనకి స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. సో స్నానం చేయట్లేదు, అదే బట్టల మీద ఉంటున్నారు అని కూడా. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, ప్రేక్షకులు చూస్తున్నారు, బట్ ఈయన మాటలు మాత్రం మారట్లేదు. ఈయన ప్రేక్షకులు చూస్తున్నారు అనే ఆ హింట్ని మర్చిపోతున్నారు కొన్నిసార్లు అని నా ఒపీనియన్. సో అందుకోసమే ఈయన ఇలాగా ఆయనలో ఉన్న హ్యూమర్ అనేది బయటికి రాకుండా ఆయన ఎలాగ మాట్లాడుకోవాలి అనుకుంటున్నారు అలాగే మాట్లాడుతున్నారు. బట్ ప్రొటెక్ట్ చేయడం మాత్రం నేను ఎదుటి వారిని నా మాటలతో బాధ పెట్టను అనే చెప్పడం సో టాలీ కాలేదండి యాక్చువల్గా. ఇది ఎక్కడ బ్యాలెన్స్ అయినట్టు కనిపించలేదు. ఫస్ట్ వీక్ నుంచి ఎక్కడ బ్యాలెన్స్ అయినట్టు కనిపించలేదు. సో ఇది కూడా ఒక కారణం హరీష్ గారు ఎలిమినేట్ అవ్వడానికి. సో ఫైనల్లీ రేపు హరీష్ గారు ఎలిమినేట్ అయిపోతున్నారు. సో రేపు చూద్దాం. రేపు ఎపిసోడ్లో అంతగా ఏముండదు యాక్చువల్గా చెప్పాలంటే. తెలిసిపోయింది హరీష్ గారు హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోతున్నారు అని చెప్పేసి. సో రేపు వీడియో మళ్ళీ చూద్దాం, మళ్ళీ కలుసుకుందాం. రేపటి గురించి రేపు ఇంకెన్ని క్లిప్స్ చూపిస్తారు నాగార్జున గారు అండ్ సేఫ్ జోన్ ఫైనల్ డేంజర్ జోన్లో ఎవరు ఉంచుతారో, మేబీ దివ్యాని ఏమైనా ఉంచుతారా లేకపోతే ఫ్లోరాని ఉంచుతారా అనేది కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు. మేబీ ఫ్లోరాని ఏమైనా ఉంచుతారేమో అని అనిపిస్తుంది స్పెసిఫిక్గా నాకు. బట్ సోరా గారు ఆల్రెడీ డేంజరస్ జోన్లో యాక్చువల్గా సెకండ్ వీక్లో ఉన్నారు. సో ఈ వీక్లో పెట్టకపోవచ్చు. మేబీ టాప్ 2 శ్రీజ అండ్ హరీష్ గారు ఆర్ దివ్య అండ్ హరీష్ గారిని ఉంచబోతారు అనేది నా ఒపీనియన్. ఆర్ఎస్ రీతుని కూడా తీసుకురావచ్చు. ఎందుకంటే ఈ వీక్లో ఆమె చేసిన ఎఫెక్ట్స్, ఆమె ఆడిన విధానం కొంచెం హైలైట్ అయింది బిగ్ బాస్కిలో. సో రీతు గారు ఏది ఆడినా, సో ఆమె ఏ టాస్క్ ఆడినా, ఏ డిస్కషన్స్లో అయినా ఆమె బాగా కనపడతారండి. సో అది ప్లస్ పాయింట్ రీతు గారికి. సో ఆమె వెల్ డిజర్వ్డ్ హౌస్మేట్ అని నా ఒపీనియన్. సో దట్స్ ఇట్. రేపు ఎపిసోడ్లో మళ్ళీ చూద్దాం. మళ్ళీ రేపు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి నేను మాట్లాడతాను. సో అంతటితో ఓకే. సో నా వీడియోస్ ఎక్కువగా ఇలాంటి వీడియోస్ ఇంకా పాపులర్ అవ్వాలి, ఇంకా
అందరికీ వెళ్ళాలి అంటే లైక్ చేయాలి, మీరు సబ్స్క్రైబ్ చేయాలి, అండ్ షేర్ కూడా చేస్తే ఇంకొంచెం ఫీజిబిలిటీ అనేది పెరిగిపోతుంది ఈజీగా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్.